సిమ్ కార్డులు మన పేరుతో వేరే వాడు తీసుకోవచ్చు. అది పట్టుకోవాలి. పట్టించుకోకపోతే ఏమవుతుందో సజీవ సాక్ష్యం ఇది. సిమ్ స్వాప్ చేసి డబ్బులు కొట్టేసి అన్నటువంటిది. విజయవాడ నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సిమ్‌ని స్వాప్ చేయడంతో పాటు అతని ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బు మళ్లించారు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాలు వివిధ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన నగదు జమ, బదిలీలకు ఉపయోగించారు. బాధితుడు ప్రమేయం లేకుండా జరగడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీని మీద సైబర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి గత నెల 20న రాత్రి ఫోన్లో మాట్లాడుతుండగా హఠాత్తుగా మొబైల్లో సిగ్నల్ పోయింది. మరుసటి రోజు జియో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆధార్ని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ మీద పాత ఫోటో ఉండడంతో అప్డేషన్ సాధ్యం కాలేదు. తర్వాత రోజు ఆధార్ సెంటర్కి వెళ్ళి తాజా ఫోటోలతో మార్చుకున్నారు. అనంతరం 25న మళ్ళీ జియో కార్యాలయానికి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేసుకుని కొత్త సిమ్ తీసుకున్నారు. ఆ సిమ్ని మొబైల్లో వేసుకుని యాక్టివేట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఎస్ఎంఎస్లు చూసి నిర్ఘాంతపోవడం అతని పనైంది. తన బ్యాంక్ ఖాతా నుంచి విడతల వారీగా 2.5 లక్షలు మరో ఖాతాకి బదిలీ అయ్యాయి. అంతేకాకుండా తన 2 ఖాతాల్లో తన ప్రమేయం లేకుండా లక్షల లావాదేవీలు జరిగాయి. కేవలం 5 రోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు పలు దఫాలుగా జమైంది. ఆ సొమ్ము వేరే ఖాతాలకు కూడా మళ్ళింది. ఫిర్యాదుదారు సిమ్కు గుర్తు తెలియని వ్యక్తి ఒకళ్ళు తప్పుడు ఆధారాలతో ఈ సిమ్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఎస్ఎంఎస్లో బాధితుడికి గత నెల 19వ తేదీనే వచ్చింది. ఈ ఎస్ఎంఎస్ని అతను చూడకపోవడంతో అప్రమత్తం కాలేకపోయారు. దీంతో మరుసటి రోజు అతని మొబైల్లో సిగ్నల్ పోయి మోసగాడి ఫోన్లో ఈ సిమ్ యాక్టివేట్ అయింది. దీంతో ఆ సిమ్కి లింక్ అయిన బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని అందులో 2.5 లక్షలను వేరే ఖాతాకు బదిలీ చేశారు. సిమ్ పోయిందని పాడైందని చెప్పి టెలికాం ఆపరేటర్ల వద్దకు వెళ్ళి మోసగాళ్ళ నెంబర్తో డూప్లికేట్ సిమ్ తీసుకుని యాక్టివేట్ చేసుకుంటున్నారు. దీంతో ఇక మన సిమ్ పనిచేయడం ఆగిపోతుంది. మన సిమ్ నుంచి వివరాలు మరో దానికి బదిలీ అవుతాయి. ఓటీపీ వివరాలు మోసగాళ్ళ సిమ్కి వెళ్తాయి. దీంతో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. దీనికోసం అనేక మార్గాల్లో వివరాలు సేకరిస్తున్నారు. మాల్వేర్, ఫిషింగ్ తదితర పద్ధతుల్లో సేకరించి బోగస్ పత్రాల ద్వారా ఆపరేటర్ల నుంచి సిమ్ములు తీసుకుంటున్నారు. ఫలితంగా మన దగ్గర ఉన్న అసలు సిమ్ని బ్లాక్ చేసి మోసగాడికి మంజూరు చేసిన సిమ్ని యాక్టివేట్ చేస్తారు. దీంతో అప్పటి నుంచి సిమ్ వచ్చే ఓటీపీ బ్యాంకుకు సంబంధించిన ఎస్ఎంఎస్లు వెళ్తాయి. దీని ఆధారంగా డబ్బు కొట్టేస్తారు.